హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు స్పెషల్గా నోరూరించే క్రిస్పీ ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఇది చాలా ఎమ్మీగా, స్పైసీగా, అప్పటికప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసి మసాలాను వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇక ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 500 గ్రాముల బొచ్చ చేప ముక్కలను ఇలా పెద్ద పెద్దవిగా తీసుకొని వాటిని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. మసాలా కోసం ఒక కడాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 6 ఎండుమిరపకాయలు వేసేసి వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. దీనిలో కొద్దిగా అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది వేయటం వల్ల కొద్దిగా ఫ్లేవర్ ఇంకా కలర్ కూడా వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు ఇవి వేసేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్లో 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. చేపల ఫ్రై క్రిస్పీగా రావడం కోసం 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పేస్ట్లో వేసి 4 వైపులా మసాలాను బాగా పట్టించాలి. అన్ని ముక్కలను ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. వీటిని అట్లీస్ట్ 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచాలి. 2 గంటల తరువాత వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక బాణల్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. వీటిని 2 వైపులా క్రిస్పీగా చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. చేపకి సైడ్ కూడా ఇలా పట్టుకుని వేయించుకుంటే అటువైపు కూడా వేగుతాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని గార్నిష్ చేయడం కోసం కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును కూడా వేయించి వీటిని గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతే, క్రిస్పీ అండ్ స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ. చేపలను వేయించాక ఆయిల్ మిగిలిపోతుంది కదా, దాన్నే మనం చేపల పులుసు కోసం వాడుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.